And so, I, on behalf of the management, teachers and students here, appreciate you and congratulate you for what you are and for all what you do to the society. A big thanks for your coming to our school today to inspire and motivate our students, and especially about road safety rules. So, words to you, sir. Let us welcome sir with a good round of applause. Good evening, everybody. My name is Madhusudan. I am Motor Vehicle Inspector, Palamner. The thing is, first I want to share with you that I am also a student of missionary school, as Madam told. I am extremely happy to see that again I am in the front of again a missionary school, first time in Palamner. This is the first program I am conducting in a missionary school. I am very much interested. Almost every 2-3-4 times Madam has called me to participate in her occasions, but unfortunately I had no chance to participate in this. I don't take much time of you because it's almost 3:30-4 o'clock. I think you are some people supposed to leave the school. The thing is, every year we used to conduct road safety program across India. Enduku ante, for every people understanding, I will talk to you in Telugu only. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అక్రాస్ ఇండియా. లాస్ట్ ఇయర్ జరిగిన యాక్సిడెంట్స్ ఈ ఇయర్ రిపీట్ కాకోకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేసేసి డెత్ను యాక్సిడెంట్ పర్సంటేజ్ను తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. పిల్లలు చెప్తే బాగా వింటారు అనమాట. అందుకనేసి ఈ ప్రోగ్రామ్ స్కూల్స్లో కండక్ట్ చేయడం, కాలేజెస్ స్టూడెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు వెహికల్స్ డ్రైవ్ చేయకపోయినా కానీ, లేకపోతే కానీ మీ ఎక్కువ ఈ రోడ్ యూస్ చేయకుండా బస్సెస్ యూస్ చేస్తూ ఉంటారు. కాకపోతే పేరెంట్స్కి మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకొస్తారనే ఉద్దేశంతో మీకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ యాక్సిడెంట్స్, నియర్లీ 18,000 యాక్సిడెంట్స్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్. దాంట్లో మ్యాక్సిమం 60% ఆఫ్ యాక్సిడెంట్స్ 2 వీలర్స్లోనే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. దీనికి జరగడం వల్ల చాలామంది చనిపోవడము, రోడ్లో ఇబ్బంది పడడము, ప్లస్ హాస్పిటలైజ్ అవ్వడము, బెడ్ రీడన్ అవడము జరుగుతూ ఉంటుంది. ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే, చిన్న యాక్సిడెంట్ అనుకోవచ్చు, కంప్లీట్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. మెయిన్ పేరెంట్ ఒక అతను ఏదైనా ఇబ్బంది అయింది అంటే వాళ్ళ అతనికి పేరెంట్స్ ఉంటారు, అతనికి పిల్లలు ఉంటారు. సో ఫ్యామిలీ కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. చాలా కేసెస్ ఉన్నాయన్నమాట. ఒక యాక్సిడెంట్స్లో చనిపోవడం కానీ, బెడ్ రిడన్ చేయడం వల్ల కానీ చాలా సొసైటీకి చాలా డ్యామేజెస్ జరిగే సిచ్యుయేషన్స్ ఉంటాయి. కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ 2 వీలర్స్లోనే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, దాంట్లో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే. ఎందుకంటే యాక్సిడెంట్ తగిలితే బ్రతికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. ప్లస్ ఎక్కువ యాక్సిడెంట్ జరిగేది కూడా మన ఇంటి చుట్టూనే జరుగుతూ ఉంటుంది. మాకున్న డాటా ప్రకారం ఎవ్రీ యాక్సిడెంట్ మేము డాటా తీసుకుంటాము, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ వెహికల్స్ జరుగుతున్నాయి ఎక్కువ అనేసి. 2 వీలర్స్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జరుగుతున్నాయి. అది కూడా ఇంటి చుట్టుపక్కలనే, వాళ్ళ ఊర్లోనే. ఎందుకంటే మనం 20 years 30 years నుంచి డ్రైవింగ్ చేస్తున్నాము, ఏమవుతుందిలే అనే ఉద్దేశంతో ఎక్కువ మంది నెగ్లిజెన్స్ పార్ట్ వల్లనే ఇది జరుగుతుంది అన్నమాట. హెడ్కి తగిలే ఛాన్సెస్, హెడ్కి ఏదైనా ఇంజురీ తగిలి ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే బ్రతికే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీ పేరెంట్స్కి కంపల్సరీగా హెల్మెట్ ఉంటేనే మీరు రోడ్ మీద పంపించాలి. ఏ చిన్న ఈవెన్ లోకల్గా వెళ్ళినా కానీ హెల్మెట్ కంపల్సరీగా అని చెప్పి మీరు పిల్లలు, పర్టికులర్లీ అమ్మాయిలు చెప్తే పేరెంట్స్, ఫాదర్స్ కంపల్సరీగా వింటారు. మీరు ఏ అకేషన్ వచ్చినా కానీ గిఫ్ట్స్ ఇవ్వడం, ఫాదర్కి గిఫ్ట్ ఇవ్వడం, హెల్మెట్ లేకపోతే హెల్మెట్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ మీరు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేస్తే, కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకున్న పాటించని వాళ్ళు ఉంటారు. సో మీ పిల్లలు కంపల్సరీగా, పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ మీరు. సో మీరు చెప్తే గ్యారంటీగా వింటారు. ప్లస్ కార్లు ఉంటాయి చాలామందికి, కార్లు యూజ్ చేసేటప్పుడు కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, కంపల్సరీగా లెఫ్ట్ సైడ్నే వెళ్ళాలి. రోడ్ రూల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ కంపల్సరీగా మీరు పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి, మన ప్రాణం ఎంతో ఇంపార్టెంట్, అవతల వాళ్ళ ప్రాణం కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చాలామందికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్స్ తగ్గించగలుగుతాము. పర్టికులర్లీ మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాము.
కంపల్సరీగా మీరు మాత్రం హెల్మెట్ లేకోకుండా మీ పేరెంట్స్ని బయటికి పంపించొద్దు, మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు. ప్లస్ ఒక వెహికల్ మీద ముగ్గురు నలుగురు తీసుకొని వస్తుంటారు పిల్లల్ని, అది అన్ని రోజులు మంచిది కాదు. ఏదైనా డ్యామేజెస్ జరిగితే కానీ ఏదైనా జరిగితే నలుగురికి ఇబ్బంది వస్తుంది. స్కూల్ బస్సెస్లో కూడా మీరు స్కూల్ బస్సెస్లో వెళ్ళేటప్పుడు ఎక్కువ డిస్టర్బ్ చేయకోకుండా, డ్రైవర్ కాన్సన్ట్రేట్ ఫోకస్ డిస్టర్బ్ చేయకోకుండా కూర్చొనే ఉండాలి, లేచి నిలబడకూడదు. అత్యవసరం అయితే తప్ప లేచి నిలబడండి, మీకు ఏమైనా అన్కంఫర్టబుల్గా ఉంటాయి. సడన్గా బ్రేక్ వేయడం వల్ల మధ్యలో బ్రేక్ పిల్లర్స్ ఉంటాయన్నమాట బస్సెస్లో, అది తగిలి చాలామందికి ఇంజూరీ అయ్యి చాలామంది డెత్ అయ్యే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ప్లస్ బస్సెస్ ఆగి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎక్కాలి దిగాలి. బస్సెస్లో వెళ్ళేవాళ్ళు రన్నింగ్లో ఉన్న బస్సెస్ దింపడం కానీ ఎక్కడం కానీ, మీకు అటెండెంట్ ఉంటాడు, అటెండెంట్ చెప్పింది మాత్రమే మీరు ఎక్కి దిగాలి. అటెండెంట్ చెప్పినప్పుడు మాత్రమే బస్సును కదిలించాలి. మీరు ఎట్టి పరిస్థితిలో డ్రైవర్ని ఫోకస్ డిస్టర్బ్ చేయకోకుండా, అల్లరి చేయకుండా ఉండాలి మీరు. ఎందుకంటే దాంట్లో నియర్లీ 40 to 50 స్టూడెంట్స్ ఉంటారు. ఫోకస్గా డ్రైవర్ ఫోకస్ డిస్టర్బ్ అవ్వడం వల్ల చాలా ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ డ్రైవర్ ఎప్పుడైనా సరే మీకు ఫోన్లో మాట్లాడడం కానీ లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తున్నాడంటే మాత్రం మీరు డెఫినెట్గా మీ మేనేజ్మెంట్కు, మీ మేడంకి మీకు కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే డైవర్షన్ ఫోన్లో మాట్లాడుకుంటూ డ్రైవర్స్ చాలామంది చేస్తుంటారు. మీరు వాళ్ళని అలర్ట్ చేయడం వల్ల మీకు ఇబ్బంది రాకోకుండా తోటి వాళ్ళు మళ్ళీ ఇదే రిపీట్ చేయకుండా ఉంటారన్నమాట. ప్లస్ మీరు కార్లలో వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ పక్కన కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటే మాత్రం మీరు వాళ్ళతో పాటు మేల్కొనే ఉండి వాళ్ళను అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లెఫ్ట్లో ఉండాలి, సిగ్నల్స్ పాటించాలి చెప్తూ ఉండి వాళ్ళను అట్లా టైం కన్జ్యూమ్ చేయాలి. లేకపోతే మీరు పక్కన కూర్చొని నిద్రపోతే వాళ్ళకు కూడా నిద్ర వస్తుంది. ఇది హ్యూమన్ టెండెన్సీ అనమాట. మనం పక్కన కూర్చొని నిద్రపోతుంటే వాళ్ళకు కూడా నిద్ర వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే కార్లలో ప్రయత్నం డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీగా ముందు కూర్చుంటే మాత్రము కంపల్సరీగా వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటే డిస్టర్బ్ చేయకోకుండా అట్లా జర్నీ చేయాలి. చిన్న చిన్న మనం సేఫ్ గార్డ్స్ చేసుకోవడం వల్ల చాలా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం సొసైటీని అన్నింటినీ. ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్స్లో ఎవరిని డ్రైవ్ చేయడానికి ఎంకరేజ్ చేయకూడదు, పేరెంట్స్ని కానీ అట్లా. ప్లస్ మీరు బస్సులలో వెళ్ళేటప్పుడు చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. స్కూల్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లేకపోతే జర్నీస్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు మీకు తెలిసిన డ్రైవరు అటెండెంట్ మొబైల్ తీసుకొని 108 లేకపోతే మీకు ఇన్ఛార్జ్ టీచర్ కానీ ఎవరైనా ఉంటారు కదా మీతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళకి 108 కానీ 102 కానీ 1033 కానీ కాల్ చేసేసి కంపల్సరీగా మనం ఇంటిమేట్ చేయాలి. ఫోటోలు తీయడము వీడియోలు తీయడం కన్నా కంపల్సరీగా 108, 102, 1033 ఈ 3 నెంబర్స్కు మనము కాల్ చేసేసి ఇంటిమేట్ చేస్తే ఇన్ టైం, అది గోల్డెన్ అవర్ అంటారు అనమాట. ఆ గోల్డెన్ అవర్ మనం వాళ్ళని ఇన్ టైంలో మనం హాస్పిటల్కి రీచ్ చేయగలుగుతామంటే మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు కదా అనేసి ఇగ్నోర్ చేయడం అట్లా ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనం ఒకరికి ప్రొటెక్ట్ చేయగలిగితేనే మనకు ఎదుటి వాళ్ళు మనకు కూడా టైం వస్తుంది అన్నమాట. మనకు ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉంటుంది. మనం ఈ సొసైటీకి ఏది ఇస్తామో అదే మనకు సొసైటీ నుంచి వస్తుంది. మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. కంపల్సరీగా ఏ యాక్సిడెంట్స్ చూసినా కానీ అవతల వాళ్ళు కాల్ చేసినా చేయకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ యూ షుడ్ కాల్ 108 or 102 or 1033 so that their life will be protected and their life will be useful for others. Thank you, sir, for inspiring and encouraging all of us to be more mindful of road safety and take responsibility for our actions on the road through your message. The point which you mentioned to the children to give the helmet to their parents was really a wonderful message, sir. It suggests which makes the children to be responsible to their parents. Thank you, sir.